హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియో ఏంటి అంటే మీషో నుంచి కొన్ని థింగ్స్ అయితే ఆర్డర్ ప్లేస్ చేశాను. అవైతే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఐటమ్ ఏంటి అంటే ఇది వచ్చేసి ఫ్లోర్ మ్యాట్స్ అనమాట. ఇవైతే చాలామంది యూస్ చేస్తూనే ఉంటారు. చాలా మెంబర్స్ దగ్గర అయితే ఉంటూనే ఉంటుంది. నేనైతే మీషోలో ఫస్ట్ టైం అయితే ఆర్డర్ చేశాను. ఇదైతే క్వాలిటీ ఎలా ఉంది చూసేద్దాం రండి. ఇవైతే నేను కాంబోలో అయితే సెలెక్ట్ చేశాను. 2 మ్యాట్స్ అయితే వచ్చాయి. ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ గ్రాస్ అనమాట. ఇదైతే క్వాలిటీ అయితే పర్లేదు, చాలా బాగా వచ్చింది. ఇది లెంగ్త్ ఎంత ఉంటుంది మీకు ఒక ఐడియా రావడం కోసం జస్ట్ ఈ విధంగా హ్యాండ్స్ అయితే కొలిచి చూపిస్తున్నాను. కానీ ఈ మెటీరియల్ వచ్చేసి ప్లాస్టిక్ కదా, సో మరీ అంత స్మూత్గా అయితే ఏమీ లేదు, కొంచెం హార్డ్గా అయితే ఉంది. ఫ్రంట్ సైడ్ అయితే మనకి ఈ విధంగా గ్రీన్ గ్రాస్ అయితే ఇచ్చేసారు కదా. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే చూడండి ఈ విధంగా బ్లాక్ కలర్లో రబ్బర్ టైప్లో అయితే ఉంది. ఇది కూడా నేనైతే లాగైతే చూసాను, ఏవైనా ఊడొస్తుందా అని చెప్పేసి. అసలు ఒక్కటి కూడా ఎంత గట్టిగా లాగినా కానీ అసలు ఊడి రావటం లేదు. క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇవైతే 2 మ్యాట్స్ కాంబోలో అయితే తీసుకున్నాను కదా. దీని ప్రైస్ చూసుకుంటే 170 అయితే ఉంది. కాకపోతే పిక్చర్లో గ్రాస్ ఏంటి అంటే కొంచెం స్మూత్గా ఉన్నట్టయితే కనిపిస్తుంది. రియల్ లుక్లో ఏంటంటే కొంచెం హార్డ్గా అయితే ఉంది. పర్లేదు, ఆ ప్రైస్కి అయితే బాగుందని అనిపించింది. నెక్స్ట్ అయితే ఇంకొక బ్యూటిఫుల్ ఐటెం అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇది అయితే చాలా మందికి నచ్చుతుంది. ఇంతకీ ఇది ఏంటి అనుకుంటున్నారా? ఇది అయితే గౌతమ్ బుద్ధ వాల్ స్టిక్కర్స్ అనమాట. చూడండి చాలా నీట్గా అయితే ఉంది. ప్రజెంట్ ఇప్పుడు ఎవరి ఇంట్లో చూసినా కానీ ఇలాంటి వాల్ స్టిక్కర్స్ కానివ్వండి లేదా బుద్ధుడి విగ్రహాలు కానీ చాలా ఎక్కువగా అయితే చూస్తున్నాం కదా. ఎందుకంటే ఈ బుద్ధుడి విగ్రహం చూడడం వల్ల చాలా కూల్గా మైండ్ రిలాక్సింగ్గా ఉంటుందని చెప్పేసి చాలా మంది అయితే దీన్ని యూజ్ చేస్తున్నారు. ఇది అయితే మీషో నుంచి అయితే తీసుకున్నాను. ఇదంతా కూడా మనకి వైట్ పేపర్ పైన ఈ విధంగా గ్లూతో అయితే స్టిక్ చేశారు. ఇది మనం సపరేట్గా తీసుకుని వాల్కి అయితే స్టిక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది ఒకటే కాకుండా ఇంకా ఇందులో డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ కలర్స్లో కూడా చాలా అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరికైనా అయితే ట్రై చేయండి. ఇది అయితే సైడ్ని అయితే పిక్ అయితే ఇచ్చారు. ఈ విధంగా అయితే మనం వాల్కి అయితే సెట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నేను మీషోలో చాలా వరకు చూసాను కానీ ఇది అయితే చూడడానికి చాలా బాగా నచ్చింది నాకు. బుద్ధుడి విగ్రహమే కాకుండా మనకి ఈ విధంగా బటర్ఫ్లైస్, అదేవిధంగా గ్రాస్ కూడా ఇచ్చారు కదా. ఇవన్నీ కూడా లుక్ అయితే చాలా బాగుంది. వాళ్ళకి పెట్టిన పిక్ కూడా సైడ్ని అయితే షేర్ చేస్తాను చూడండి. ఈ బుద్ధుడి విగ్రహం లెంగ్త్ చూసుకుంటే కరెక్ట్గా 2 జాన అయితే వచ్చింది. అంటే గ్రాస్ వచ్చేసి కింద అయితే అటాచ్ చేసుకోవాలి. పిక్ అనేది సైడ్ని షేర్ చేస్తున్నాను. సో ఆ విధంగా అయితే వేసుకోవాలి. దీని ప్రైస్ చూసుకుంటే 150కి అయితే వస్తుంది. ఆ ప్రైస్కి అయితే ఇది చాలా బాగుంది. ఎవరైనా ఈ విధంగా ట్రై చేసే వాళ్ళు ఉంటే 100% ట్రై చేయొచ్చు. మీలో ఎంతమంది గౌతమ్ బుద్ధకి ఫ్యాన్స్ ఉన్నారు ఒక కామెంట్ అయితే ఇచ్చేయండి. అదేవిధంగా ఇది మీకు నచ్చిందా లేదా అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. ఈ రోజు వీడియోలో ఈ రెండే మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను, షేర్ చేసుకున్నాను. ఇవి మీకు ఎలా అనిపించింది అనేది కూడా చెప్పండి నాకు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అయితే కనుక ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి నాకైతే సపోర్ట్ చేయండి, ఓకేనా? మరొక మంచి కలెక్షన్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. హ్యాపీ షాపింగ్.